హాలిడేస్ కాబట్టి మార్నింగ్ చాలా లేట్‌గా లేసినాము. లేవగానే టీ తాగాలనిపిచ్చి వెదర్ బావుందని చెప్పి బయటికి వెళ్ళినాము. బయటే ఉన్నామని చెప్పేసి ఇంకా లంచ్‌కి ఫ్రైస్ ఇంకా చికెన్ బేసిల్ ప్రెస్‌తో వ్రాప్ తీసుకున్నాము. ఎప్పటినుంచో నెయిల్స్ ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నాము. అందుకని చెప్పి ఈ కిట్ తీసుకున్నాము. ఈ కిట్ వచ్చేసి టీజే మాక్స్‌లో ఉంది. ఇందులో 5 అటాచ్‌మెంట్స్ వచ్చాయి. షేపింగ్, ప్రెసిషన్, క్యూటికల్ పుషర్, బఫింగ్ టూల్, ఎమరీ టూల్ అలాంగ్ విత్ ఎల్ఈడీ ల్యాంప్ బేస్ కూడా. సో, ఇదే నా ఫస్ట్ టైమ్ ట్రయింగ్ దీన్ని. సో, చూద్దాం ఎట్లా వస్తాయో ఇది. ఇంకా ఈవినింగ్ వాక్ కోసం అని చెప్పి మా ఇంటి దగ్గరే ఉన్న బిగ్ డ్యామ్ బ్రిడ్జ్‌కి వెళ్ళాము. వెళ్ళగానే ఇంకా 'వెంకటేష్ తేదీపుత్రుడి' మూవీ సీన్‌లో బర్డ్స్ లాగా మాకు కూడా ఇక్కడ బర్డ్స్ కనిపించినాయి. ఫుల్ బాగుంది అసలు వ్యూ. దెన్ ఇంకా బ్రిడ్జ్ ఎక్కి వ్యూ చూస్తూ వాక్ చేస్తుండే అనమాట. ఈ ప్లేస్ మాకు గో టు. ఎన్ని ఇంట్లో ఉన్న హాలిడేస్ వచ్చినా, ఏం చేసినా ఈ ప్లేస్‌కి వెళ్తూ ఉంటాం. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళే రూట్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయిన హౌస్ అనమాట ఇది. ఇది మాకు ఆన్ ద వేనే ఉంటే సో, అటు చూస్తూ అటు వెళ్ళిపోయాము. ఫస్ట్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయినాము. దెన్ వి సా పీపుల్ స్టాపింగ్ బై. సో, మేము కూడా అక్కడే పక్కన పార్క్ చేసి దిగి చూడడానికని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళినాము. కిడ్స్ అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు. చాలా ఎక్సైటెడ్ ఉండే అక్కడ. దే హ్యాడ్ పెంగ్విన్స్, ఓలఫ్, గ్రించ్, యూనికార్న్, జింజర్ బ్రెడ్. ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ టయర్డ్ అయిపోయిండే. బట్ వీ వాంటెడ్ టు డూ దిస్ పజిల్. ఇది ఒక 1000 పీస్ సెట్ అనమాట. ఇది స్పెషల్లీ ఇవాళ ఎందుకు చేద్దాం అనుకున్నామంటే ఇది క్రిస్మస్ థీమ్‌ది. సో, వీ వాంటెడ్ టు డూ ఇట్ టుడే అనమాట. అందుకే ఎంత ఓపిక అయిపోయినా సరే కూర్చొని చేస్తుండే అనమాట. ఫస్ట్ అయితే మేము ఆల్ఫాబెట్ వైస్‌గా అన్నీ సెగ్రిగేట్ చేసుకున్నాము. దానికే అరౌండ్ 15 మినిట్స్ పట్టింది మాకు. బై ది ఎండ్ ఆఫ్ ద నైట్ 2 పార్ట్స్ మాత్రమే ఫినిష్ చేసాము. దానికి అరౌండ్ 4 అవర్స్ పట్టింది మాకు. వి వర్ సో టయర్డ్ అప్పటికి. అందుకని చెప్పి ఇంకా అక్కడితో ఆపేసి వి వెంట్ టు బెడ్. నెక్స్ట్ వ్లాగ్‌లోపు రిమైనింగ్ పజిల్ అంతా కంప్లీట్ చేస్తాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.